బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల, గురుదేవుల ఉపాసన బలం వల్ల మాకు సిద్ధించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వారం 28/7/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస శుక్లపక్ష చవితి నుండి 3/8/2025 ఆదివారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణపాస శుక్లపక్ష నవమి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులను ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక ఇదే వారంలో అంగారకుడు కుజుడు కన్యారాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు. సింహరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమ. సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు వచ్చేటువంటి సందర్భం. కుజకేతువుల యొక్క స్థితి చాలా కాలంగా ఉంది. కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో కుజుడు అంగారకుడు ద్వితీయ స్థానమైనటువంటి వాక్స్థానానికి వెళ్ళబోతూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడేటువంటి మాటలు సంచలనమయ్యేటువంటి అవకాశం, కోపం, ఆవేశం, భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ఆత్మబంధు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క నిర్యాణం అవ్వచ్చు, వారి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, మిమ్మల్ని కాస్త బాధ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరగబోతుంది. కుటుంబానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామితో మాత్రం కొన్ని విరోధాలు, ఇబ్బందులు, అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు ఇతరులందరూ కూడా కలిసి వచ్చిన జీవిత భాగస్వామితో మాత్రం ఎందుకో తెలియనటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని పరీక్షించేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రశస్తవంతమైనటువంటి శ్రావణ మాసంలో మనం ఉన్నాం. మీ సమీప ప్రాంగణంలో విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడికి తులసీ దళాలతో కట్టినటువంటి వాళ్ళ తులసిమలని స్వామివారికి అందచేయటంతో పాటు ప్రశస్తవంతమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనుక అనునిత్యం పారాయణ చేసిన, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విన్న యోగదాయకమైన ఫలితాలు వస్తాయి. మరిన్ని సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.